రామ్టాక్కి తిరిగి స్వాగతం. పాకిస్తాన్ అంటే 1971 తర్వాత మిగిలిపోయిన పాకిస్తాన్. ఒకనాటి పాకిస్తాన్ 25 సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయింది. 24 సంవత్సరాలకే రెండుగా బద్దలైపోయింది. ఆ నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఇకనైనా మనం కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి, లేకపోతే ఇది కూడా ఉండదేమో అనేటువంటి భయంతో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ జాగ్రత్తల్లో భాగమే ఉన్న పశ్చిమ పాకిస్తాన్ని 4 ప్రాంతాలుగా విడదీశారు. బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా, సింధీ ఏరియా, పంజాబ్, నాలుగు నాలుగు కింద చేశారు. కొన్నాళ్ళు ఏదో నడిచింది, కానీ అది విచ్ఛిన్నకర ధోరణి ఆగలేదు. బెలూచీలు దీర్ఘకాల పోరాటం చేస్తున్నారు. పష్తూన్లు నిజానికి పాకిస్తాన్లో అధికారంలో నిజమైన భాగస్వామ్యం ఎవరికైనా ఉందంటే పంజాబీల తర్వాత పష్తూన్లకే. ఎందుకనంటే ఆర్మీలో పంజాబీలు పష్తూన్లే ఆర్మీ మొత్తం, మిగతా వాళ్ళు నామినల్. సింధీలు పెద్ద ఆర్మీలో ఇంపార్టెంట్ కాదు. బెలూచీలు అసలు ఎప్పుడు రెండో తరగతి పౌరులే. సో అక్కడ అటువంటి పష్తూన్లు ఇవాళ వేర్పాటువాదం వైపు మొగ్గు చూపిస్తున్నారు. అఫ్కోర్స్ సింధీలు మొదటి నుంచి కూడా వాళ్ళకి అసలు ఈ పంజాబీలు వచ్చి మమ్మల్ని డామినేట్ చేస్తున్నారు, సింధీ మాది అసలు చాలా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి భావన సింధీలకు ఎప్పటి నుంచో ఉంది. సరే, ఎందుకు నేను ఇదంతా చెప్తున్నానంటే, అసలు పాకిస్తాన్ మిగిలిపోయిన పాకిస్తాను కలిసి ఇన్నాళ్ళు ఉందంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు ఇన్నాళ్ళు కలిసి ఉండకూడదనే దానికి ఏంటంటే, ఒక్కసారి మీరు మోడర్న్ నేషన్, అధునాతన దేశం అంటే కొత్తగా కాన్సెప్ట్, ఇది 1900లో వచ్చినటువంటి కాన్సెప్ట్, 19వ శతాబ్దంలో వచ్చిన కాన్సెప్ట్ ఇది. ఇదేంటంటే మోడర్న్ నేషన్ కొన్ని ప్రామాణికాలు ఉన్నాయి. ఏంటి ఆ ప్రామాణికాలను చూసుకున్నప్పుడు, ఒకే సంస్కృతి ఉందా పాకిస్తాన్లో, ఒకే జాతి ఉందా పాకిస్తాన్లో, ఒకే చరిత్ర ఉందా పాకిస్తాన్లో? ఎందుకు లేదు? సంస్కృతిని గురించి మాట్లాడితే భారత్తో ముడిపెట్టాలి, అది వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వేరేగా పాఠాలు చెప్తున్నారు. చరిత్ర గురించి ముడి ముడి చెప్పాల్సి వచ్చినా ఇంకా ఎక్కువగా భారత్ను గురించి చెప్పాలి. ఆ రెండు, సంస్కృతి చరిత్ర లేకుండా దేశం ఎలా నిర్మిస్తారు? కేవలం మతంతో నిర్మిస్తారా? ఒకళ్ళ జాతి అన్నా ఒకటై ఉంటే కలిసి ఉండాలనుకోవటానికి జాతి ఒకటి కాదు. పంజాబీలు, సింధీలు, బెలూచీలు, పష్తూన్లు ఎప్పుడు ఒకరు కారు. సో మిగిలిపోయింది కేవలం మతం అండి. రెండోది ఏంటంటే కలిసి ఉన్న భూభాగం. భూభాగం ఏంటంటే మరి బెంగాల్ లాగా, ఈస్ట్ పాకిస్తాన్ లాగా కాకుండా ఇది ఒకే కంటిగ్యూటీ ఏరియా. అది మతం తప్పితే కలిసి ఉండటానికి అంశాలే లేవు అక్కడ. ఒక అధునాతన దేశానికి ఉండాల్సిన సంస్కృతి, చరిత్ర, దేశం, ఒక జాతి, ఈ వీటిల్లో కనీసం రెండన్నా ఉండాలి. అవి లేనప్పుడు దేశం విచ్ఛిన్నం కావటం సహజం. ఇది ఇవాళ అయితే ఎందుకు కలిసింది ఇన్నాళ్ళ నుంచి మీరు అనొచ్చు. కరెక్టే కదా అంటే, చెప్పాను కదా, మొదటి పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే తూర్పు పాకిస్తాన్ విడిపోయిందో జాగ్రత్త పడ్డారు. ఆ వాళ్ళు ఎందుకు విడిపోయారనే దాన్ని కొన్ని అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేశారు. అది తాత్కాలికంగా నిలబడింది, పూర్తిగా నిలబడలేదు. అది నేను చెప్పాను కదా, ఆ కారణాలు ప్రధాన పునాదులు లేకుండా మిగతా నిలబడవు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, పాకిస్తాన్ విచ్ఛిన్నానికి ముహూర్తం ఎప్పుడో ఇప్పుడు మనం నిర్ణయించుకోవాలి. విచ్ఛిన్నం ఖాయం. ఎప్పుడు జరగబోతుంది? ఇవాళ జరుగుతుందా, రేపు జరుగుతుందా, ఎల్లుండి జరుగుతుందా? ఇదే ఇప్పుడు చర్చ.
ఎందుకని? దానికి దోహదపడే అంశం ఇటీవల ఒకటి జరిగింది. అదే గేమ్ చేంజర్ కాబోతుంది. ఏంటంటే మొన్న ఒక వారం 10 రోజుల క్రితం ఇస్లామాబాద్లో ఆర్మీ నిరాయుధులైన ప్రజల మీద కాల్పులు జరిపింది. దేనికోసం అది? చలో ఇస్లామాబాద్ అని పిటిఐ, ఇమ్రాన్ ఖాన్ పార్టీ పిలిపించింది. ఎందుకని? ఆయన్ని అన్యాయంగా జైల్లో పెట్టారు. నిజమే అది. నిజం అంటే ఇమ్రాన్ ఖాన్ భారత్కు వ్యతిరేకంగా మాట్లాడొచ్చు. మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఆ ఆ టాపిక్ కాదు. ఆయన ఎవ్వరు ఒప్పుకున్నా లేకపోయినా పాకిస్తాన్లో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరన్నా ఉన్నారంటే ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ ఒక్కడే. ఇది నిజం. మరి ఆయన నిజంగా గనక ఇంపార్షియల్గా ఎన్నిక జరిగినట్టయితే ఇమ్రాన్ ఖాన్ ఆటోమేటిక్గా ప్రధానమంత్రి అయి ఉండేవాడు. కాకపోతే వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ఆర్మీతో తగాద పెట్టుకున్నాడు. పాకిస్తాన్లో ఆర్మీనే సెలెక్ట్ చేస్తుంది ప్రైమ్ మినిస్టర్ని. పేరుకి ఎన్నికలు సెలెక్ట్ చేసేది ఆర్మీ. సో ఒకనాడు ఇమ్రాన్ ఖాన్ కూడా ఆర్మీ సెలెక్ట్ చేస్తేనే వచ్చాడు అట్లా. సో ఇట్ ఇస్ నాట్ అన్ ఎలక్షన్, ఇట్ ఈస్ ఎ సెలక్షన్. కాకపోతే ఈసారి చాలా కష్టమైంది ఆర్మీకి. ఇమ్రాన్ ఖాన్కున్న పాపులారిటీకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏదో రిగ్గింగ్ చేసి చేయాలన్నా కూడా సాధ్యం కాల. చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడినా మొత్తం మీద ఏంటంటే ఇప్పుడు ఏదో బొటాబట్టి మెజారిటీతో నడుపుతున్నారు తప్పితే మొత్తం మీద మాత్రం ఇమ్రాన్ ఖాన్కి ఈ రోజుకి జనంలో పలుకుబడి పెరిగింది. అయితే ఆయన్ని బయట ఉంటే కష్టం మేనేజ్ చేయటం అని చెప్పి లోపల వేసేశారు, నిర్బంధంలో పెట్టారు. అది 2023 మే అనుకుంటా. అప్పటి నుంచి ఇప్పటిదాకా నిర్బంధంలో ఉన్నాడు. ఆయన ఫ్రస్ట్రేషన్లో కాలిచ్చాడు. చలో ఇస్లామాబాద్ అని చెప్పి వాళ్ళ శ్రేణులకు పిలిపించాడు. అయితే ప్రిపరేషన్స్ ఎక్కువ ఉన్నట్లేవు. వచ్చారు. వచ్చిన వాళ్ళని కాల్చి పారేశారు. వాళ్ళు ఏదో కంటైనర్స్ పెట్టారు. కంటైనర్స్ పెట్టినా కంటైనర్స్ దూకి వచ్చారు. వాళ్ళని కనపడిన వాళ్ళని కాల్చి పారేశారు. ఎంతమందిని కాల్చారన్నది ఈ రోజుకి తెలియట్లేదు. అఫీషియల్గా 6-7 ఎంతో ఇచ్చారు. వాస్తవానికి వందల్లో ఉన్నారని చెప్తున్నారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి ఇక్కడ. పీటీఐ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది పస్తూన్లు వచ్చారు. దాన్ని మనం మర్చిపోవద్దు. ఎక్కువ మంది పస్తూన్లు వచ్చారు. నేను చెప్పాను కదా, ఆర్మీలో పంజాబీల తర్వాత ప్రధానమైన పాత్ర పోషిస్తుంది పస్తూన్లు. అధికారంలో భాగస్వామ్యం భావిస్తున్న వాళ్ళు కూడా పస్తూన్లు. వాళ్ళ మీద కాల్పులు జరిపారు. ఇప్పటికే మీకు ఒకవైపు ఫేటా ఏరియా, అక్కడ ఫేటా ఏరియా అని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి కదా, అక్కడ వాళ్ళు ఎప్పుడూ అనుకూలంగా లేరు. అక్కడ పాకిస్తాన్ తాలిబాన్ ప్రభావం ఎక్కువ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల ప్రభావం కూడా ఉంది. మిగతా ఏరియాలో ఉన్నటువంటి పీటీఐ ఇవాళ వాళ్ళల్లో కూడా అసంతృప్తి తీవ్రంగా వచ్చింది. సో ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుందని ఎందుకు చెప్తున్నానంటే ఒకే ఒక్కటండి, పాకిస్తాన్ చీలిపోయినా కూడా ఇన్నాళ్ళు కలిసి ఉండటానికి ఇందాక చెప్పాను కదా, ప్రధాన కారణం ఏంటో తెలుసా? ఆర్మీ. దేశం ఆర్మీని నడపట్ల, అక్కడ ఆర్మీ దేశాన్ని నడుపుతుంది. చాలా తేడా ఉంది ఈ రెండింటికి. ప్రజలకు కూడా ఆర్మీ మీద విశ్వాసం ఉంది. దేశం అంటే ఏముంది, అక్కడ సంస్కృతి చరిత్ర సపరేట్గా ఎక్కడ ఉంది భారత్కి మించి పాకిస్తాన్కి. సో ఏంటి, ఆర్మీని ఇన్నాళ్ళ నుంచి వీళ్ళందరికీ బైండింగ్ థ్రెడ్ ఏదైనా ఉందంటే అది ఆర్మీ. మొట్టమొదటిసారి, అంతకుముందు కూడా జరిగిన ఈ కాల్పులు ఏంటంటే క్వెట్టాలో జరగచ్చు, లేకపోతే పెషావర్లో జరగచ్చు, అవి వేరు. పాకిస్తాన్ నడిబొడ్డులో ఇస్లామాబాద్లో నిరాయుధులైన ప్రజల్ని కాల్చటం. అంతకుముందే ఇమ్రాన్ ఖాను టైంలోనే ఆర్మీకి వ్యతిరేకంగా వాళ్ళందరూ ఆర్మీ ఇళ్లలోకి వెళ్ళి జనం చేయటం, వరుసగా జరుగుతున్న సిరీస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. క్లైమాక్స్ ఏంటంటే నిరాయుధ ప్రజలను చంపటం. అంటే ఆర్మీ మీద విశ్వాసం సడలింది. పాకిస్తాన్ కలిసి ఉండడానికి అదే కారణం, ఆర్మీనే.
అటువంటి ఆర్మీ మీద ఇప్పుడు విశ్వాసం సడలింది కాబట్టి పాకిస్తాన్ విచ్ఛిన్నం ఖాయం. కోర్స్ మిగతా పరిస్థితులు ఏమైనా బాగున్నాయా? అధిక ధరలు, ఇన్ఫ్లేషన్ తారాస్థాయిలో ఉంది, ఉగ్రవాదం పురులిప్పి నాట్యమాడుతుంది. తర్వాత మైనారిటీలు అంటే హిందువులను వదిలిపెట్టండి, ఎప్పుడో వాళ్ళని ఖతం చేశారు. మిగిలిన షియాలు, అహ్మదియాలు, సూఫీని నమ్మేవాళ్ళు, వీళ్ళందరూ చాలా అభద్రతా భావంలో ఉంటున్నారు. అయినా కలిసి ఉండటానికి కారణం ఆర్మీ. అటువంటి ఆర్మీ మీద ఎప్పుడైతే విశ్వాసం సన్నగిల్లిందో ఎన్నాళ్ళు ఈ ప్రభుత్వం ఉంటుంది? ఎన్నాళ్ళు ఆర్మీ ప్రజల నమ్మకం లేకుండా పాకిస్తాన్ని ఇట్లానే కొనసాగించగలదు? ఇది 100 బిలియన్ క్వశ్చన్గా ఇవాళ పాకిస్తాన్ గురించి ఆలోచించే రాజకీయ పరిశీలకులు చెప్తున్న మాట. కేవలం సమయం, ముహూర్తం మాత్రమే మిగిలిన్నాయి. దానికి 2025 సంవత్సరం కీలకం కాబోతుందా? ఇది అందరి మనసులో ఉన్నది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ బదులు పంజాబిస్తాన్ అనేటువంటి దేశం ఏర్పడబోతుందా? అవునని చెప్తున్నాయి రాజకీయ పరిశీలకులు. మనం ఆసక్తిగా 2025 కోసం ఎదురు చూద్దాం. జరిగే అవకాశాలు 50-50 ఉన్నాయని నాకు అనిపిస్తా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.